దేశంలో నెంబర్ 1 రాష్ట్రానికి చిరునామాగా ఏపీని తయారు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా వెంజమూరులోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జరిగిన పేదల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సభలో ప్రజల్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ ప్రతి నెల మొదటి తేదీన పేదల సేవల ద్వారా పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తున్నామని చెప్పారు. మళ్లీ జూన్లో ఆడబిడ్డల ఖాతాల్లో ఈ నిధులు వేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని, రామాయపట్నం, దొగరాజపట్నం లాంటి పోర్టులు వస్తున్నాయని చెప్పారు. త్వరలో ఇంటింటికి పైప్ ద్వారాను గ్యాస్ ఇస్తామన్నారు. పేదవాళ్ల జీవన ప్రమాణాలు పెరిగేలా P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ ఉందని, ఇందులో నెల్లూరు జిల్లా ఉదయగిరి కూడా కీలకంగా మారిందన్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నాకు మొదటి తారీఖు వస్తానే గుర్తొచ్చేది మా పేదవాళ్లే గుర్తొస్తారు. నా కళ్ళలో మీరే ఉంటారు. అందుకే నేను రావడం కాదు, రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ యంత్రాంగం, ఎన్డీఏ పార్టీ యంత్రాంగం మొదటి తారీఖున మీ సేవలోనే ఉంటాం. నేను ఎప్పటికప్పుడు అందరికీ ఒకటే మాట చెప్పాను, ఈరోజు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా దగ్గర మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లకు ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు కానీ డయాలసిస్ చేసుకుంటే 10,000 ఇస్తున్నాం. మంచానికే పరిమితం అయితే అలాంటి వారికి 15,000 ఇస్తున్నాం. నేను అడుగుతున్నా, ఎక్కడైనా ఇస్తున్నారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? మీరే చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. దగ్గర 2,730 కోట్లు నెలకు ఖర్చు పెడుతున్నాం. 63 లక్షల మందికి ఇస్తున్నాం. ఇప్పటికీ 60,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద పేదవాళ్లకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూసి తమిళనాడు ఉంది, 1,000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు కొత్తగా 2,000 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అలాంటిది మన రాష్ట్రంలో 4,000 నుంచి 15,000 ఇస్తున్నాం. ఎక్కడా దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. అయితే మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలోనే 2,91,000 కుటుంబాలకి 128 కోట్లు నెల ఇస్తున్నాం. ఉదయగిరిలో 39,300 మందికి 17,81,00,000 ఇస్తున్నాం. వింజమూరులో 5,484 మందికి 2,47,00,000 ఇస్తున్నాం. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, నేనేదో మొక్కుబడిగా ఇవ్వడం లేదు, గౌరవప్రదంగా ఇస్తున్నాం. మీ ఇంటికి నిద్రలేస్తానే మీ తలుపు కొట్టి మీకు గుడ్ మార్నింగ్ చెప్పి మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గౌరవప్రదంగా మీ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా, పేదవాడంటే చులకన భావం లేకుండా మీకిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఒక పెన్షన్ వల్ల మీ అందరిలో ఒక భద్రత కల్పించాం. అభివృద్ధి ఏ విధంగా చేయాలనో చేసి చూపిస్తున్నాం. ఇంకో పక్కన మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే సూపర్ 6 చెప్పాను. నా జీవితంలో నేను కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాను, కానీ ఆ రోజు నేను హామీ ఇచ్చినప్పుడు అనిపించింది చేయగలుగుతామా అనిపించింది. కానీ నాకు మీ మీద అభిమానంతో చేయాలి తప్పదని ఆ రోజు నిర్ణయించుకున్నాను. వచ్చిన వెంటనే పింఛన్లు ఇచ్చాం. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున మీకు అందించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ జూన్ వస్తుంది. జూన్లో మీ పిల్లలు స్కూలుకు పోయే రోజున తల్లుల అకౌంట్లో టెన్షన్గా డబ్బులు వేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్త్రీ శక్తి సూపర్ హిట్ అయింది. మొన్నటి వరకు మా ఆడబిడ్డలు బయట పోవాలంటే ఆలోచించేవాళ్ళు.
ఇప్పుడు జల్సాగా ఎక్కడికి పోవాలన్నా పుణ్యక్షేత్రాలు కావచ్చు, అమ్మగారింటికి కావచ్చు, కూతుర్ని చూడాలన్నా కావచ్చు, ఉద్యోగానికి పోవాలన్నా దర్జాగా పోయే ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు వంట చాలా కష్టంగా ఉండేది, ఇప్పుడు కూడా కష్టాలు ఉన్నాయి. యుద్ధం వచ్చింది, వంట గ్యాస్ కొరత వస్తూ ఉంది. అయినా ఎక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, ఈరోజు మీరు చూస్తే 3 ఒరిజినల్గా దీపం కింద ఆడబిడ్డలు గ్యాస్ సిలిండర్తో వంట చేయొచ్చని చేసింది నేనే చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మీ దగ్గర ప్రాంతాల్లో పైపులో కానీ గ్యాస్ వస్తే పిఎన్జి తీసుకోమంటున్నాను. దానికి కూడా 2 నెలలకు ఒకసారి 200 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం. అంటే మొత్తం కలిసి 400 వేస్తాం. అంటే సంవత్సరానికి 2400 రూపాయలు ఎవరైనా పైప్డ్ గ్యాస్లో తీసుకుంటే మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానివల్ల యాక్సిడెంట్లు తగ్గుతాయి, మనకు సులభం అవుతుంది. అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు అన్నదాత సుఖీభవ కింద మొన్నే మీ అకౌంట్లో డబ్బులు వేశాను. కేంద్రం 6,000, రాష్ట్రం 14,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడే నేను మైక్రో ఇరిగేషన్ చూశాను. ఇలాంటి ఉదయగిరి ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇప్పుడే ఎమ్మెల్యే చెప్పాడు, ఈ చెరువుకు నీళ్లు ఇవ్వడమే కాదు, ఈ సంవత్సరం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి ఆ తర్వాత ఉదయగిరి ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు మీరు ఆలోచిస్తే పోలవరం 72% పనులు పూర్తి చేశాం. ఒక విధ్వంస పాలన వస్తే ఎట్లుంటుందంటే, నా మీద కోపంతో పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు, డయాఫామ్లు కూల్చేశాడు. 440 కోట్లతో పూర్తి చేశాం. తిరిగి మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పని కూడా పూర్తి చేసి నిన్నే కేంద్రం 1300 కోట్లు మళ్ళా ఇచ్చారు. రేపు గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దీనివల్ల కృష్ణా డెల్టాకు నీళ్లు వస్తాయి. రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్కు నీళ్లు తీసుకొస్తాం. ఇంకా పైకి నల్లమల సాగర్ తీసుకొస్తే ఇంకా మీ ఉదయగిరి కూడా సమస్య ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అటు శ్రీశైలం ఉంటుంది, ఇటు పోలవరం నీళ్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పక్క సంక్షేమాన్ని పెద్ద ఎత్తున ఇస్తున్నాం, ఇంకో పక్క ఈరోజే ఇంకో కార్యక్రమాన్ని కూడా మా చేనేత కార్మికులకు అనౌన్స్ చేస్తాను. ఇంకో పక్క మీరు చూస్తే అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాల్లో మీరు ఏ విధంగా అయితే జన్మభూమి స్ఫూర్తి తీసుకున్నారో అదే యాంగిల్లో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాను. ఈరోజు నేను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాను, చాలా కుటుంబాలకు ఉపయోగపడతా ఉంది. అయినప్పటికీ కూడా ఆర్థిక అసమానతలు ఉన్నాయి, పేదవాడి జీవన ప్రమాణాలు పెరగడం లేదు. అందుకే నేను ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం ఆలోచించాం. అదే P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. అంటే డబ్బులుండే వాళ్ళు డబ్బులు లేని వారికి సహాయం చేయడం సామాజిక బాధ్యత. మొన్న తిరుపతిలోనే మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మార్గదర్శి బంగారు కుటుంబం అంటే MBK. పైనుండే 10%, కింద నుండే 20% దత్తత తీసుకోవాలి.
ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన వ్యాపారాలు చేస్తున్నాడు. 10 రూపాయలు సంపాదించాడు. ట్రస్ట్ పెట్టాడు. ట్రస్ట్ ద్వారా పనులు చేస్తున్నాడు. నేను తీసుకున్న వినూత్నమైన కార్యక్రమం ఇంకొక స్టెప్ ముందుకెళ్తున్నాం. ఊరికి కావలసిన పనులు చేయడం కాదు, కుటుంబానికి కావలసిన పనులు, కుటుంబాన్ని బాగు చేసే విధానం నేర్పించడమే కాకుండా వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ మార్గదర్శకులకు అప్పచెప్తున్నా. నిన్నే అదాని వస్తే 25,000 కుటుంబాల్ని దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 1 సంవత్సరం కాదు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ తీసుకుని వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే చదివించి, వాళ్ళ ఆస్తుల వల్ల ఆదాయం పెంచాలంటే పెంచి, అందరితో సమానంగా ఆర్థిక అసమానతను తగ్గించి పేదవాడు కూడా ఆనందంగా బతకడానికి మిమ్మల్ని పైకి తీసుకొచ్చేదానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం భవిష్యత్తులో పెను మార్పులకు దారితీస్తుంది. ఈరోజు సమాజంలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి జరుగుతూ ఉంది. కొంతమంది వ్యక్తులు పైకి వస్తున్నారు. దీనివల్ల కోటీశ్వరులు పెరుగుతున్నారు. నిరుపేదలు కూడా అదే సంఖ్యలో పేదరికంలో ఉండే పరిస్థితికి వచ్చారు. ఈ ఆర్థిక అసమానతను తగ్గించాలి. ఈ ఆర్థిక అసమానతను తగ్గించడానికి ఒకే ఒక మార్గం, అదే P4 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అభివృద్ధి కావాలి. ఈరోజు నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను. సంక్షేమం చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే అభివృద్ధి జరగాలి. దానివల్ల ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈరోజు నెల్లూరు జిల్లా కేంద్రంగా చేసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు పోతున్నాం. ఈ జిల్లాకు ఉండే అడ్వాంటేజ్ వేరే జిల్లాకు లేదు. పోర్ట్లున్నాయి, అదే మరి ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇంకో పక్క మంచి నేషనల్ హైవే ఉంది, కృష్ణపట్నం ఉంది, రేపు ఎల్లుండి రామాయంపట్నం వస్తుంది, దుగ్గరాజపట్నం వస్తుంది. రామాయంపట్నం వస్తే ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లో మీరు పోర్ట్ రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీనివల్ల పరిశ్రమలు వస్తాయి. రామాయపట్నంలో బీపీసీఎల్ అయితే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిఫైనరీ పెడుతున్నారు. ఇండోసోల్ ఫ్యాక్టరీ వస్తూ ఉంది. దగ్గర 4,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్క అనేక పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక పక్క ఈరోజే మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఉదయగిరిలో 2 ప్రాజెక్టులు వచ్చాయి. ఈ 2 ప్రాజెక్టులు మీరు చూసినప్పుడు 500 కోట్లతో రక్షణ సామగ్రి తయారు చేయడానికి ప్రీమియం ఎక్స్పోజివ్స్ కోసం ఒక ఫ్యాక్టరీ వచ్చింది. ఇంకో పక్కన ఉదయగిరిలో ప్రతిష్టాత్మక ఇది ఒక ప్రాజెక్టు, మానవ రహిత విమాన వ్యవస్థలు తయారు చేయడానికి అనాడ్రోన్ సిస్టమ్ లిమిటెడ్ ఒక కంపెనీ వచ్చింది. చాలామంది అనుకుంటున్నారు ఉదయగిరిలో ఇండస్ట్రీ రావడం ఏంటని. ఒకప్పుడు ఉదయగిరిలో వ్యవసాయం కూడా చేసుకోలేక దేశం మొత్తం మైగ్రేషన్ అయ్యారంటే ఉదయగిరి నుంచి వెళ్ళి ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ పరిశ్రమలు పెట్టారు. మీరు బ్రిక్ అంటే ఇది ఇటుకలు పేర్చడం అంటే ఒక్క ఉదయగిరి వాళ్ళే దేశం అంతా చేసేవాళ్ళు. ఈరోజు ఒక మాట చెప్పాలంటే ఉదయగిరిలో ఉండే మీ దగ్గర డబ్బులు లేవు, కానీ ఉదయగిరి నుంచి బయట పోయిన వాళ్ళ దగ్గర మాత్రం డబ్బులు అంత సంపాదించగలిగారు. కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ తిరిగి ఉదయగిరికి రండి, పెట్టుబడులు పెట్టండి. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉదయగిరి తయారయ్యే బాధ్యత, తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. 3 నేషనల్ హైవేస్ వస్తున్నాయి, పక్కనే పోర్ట్లు వస్తున్నాయి.
ఈ 3 నేషనల్ హైవేస్ 5 మండలాలను కనెక్ట్ చేస్తాయి. ఇంకా అన్ని రోడ్లు మీరు వేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. నీళ్లు ఒకటే కొరత ఉంది. ఒకటే హామీ ఇస్తున్నా, ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటే ఈ ప్రాంతం ఎవ్వరు కూడా అభివృద్ధి ఆపలేరని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే 30,000 కోట్ల రూపాయల వ్యయంతో ఇస్కో సెజ్ వస్తూ ఉంది. దీంట్లో ఒక 80,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. శామ్ స్టీల్ కానీ, గ్రీన్ మెటల్స్ కానీ, మొరోన్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ కానీ, సోలార్ ఇంగాట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సామిల్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇలాంటివి చాలా వస్తున్నాయి. అమన్చెర్లలో ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి వస్తుంది. మైపాడ్ బీచ్ని అభివృద్ధి చేస్తాం. ఇప్పుడే మీ ఎమ్మెల్యే చెప్పాడు, ఇక్కడ ఉదయగిరి పోర్ట్ ఉంది, దేవాలయం ఉంది. మీరు చేయూతనిస్తే బ్రహ్మాండమైన టూరిజం హబ్గా ఉదయగిరిని తయారు చేసే అవకాశం ఉంటుంది. ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేస్తాం. ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాయి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పుడు ప్రచారాలు నమ్మకుండా ఎవరైనా కావాలని నేను చూస్తున్నాను. చాలాసార్లు రాజకీయాలు చూశాను. నేను ఎప్పుడూ చూడనటువంటి విచిత్రమైన రాజకీయాలు చూస్తున్నాను. ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా హిట్ అండ్ రన్, బెదిరించి ఒక లెటర్ పంపించేవాళ్ళు. 10 కోట్లు ఇవ్వాలంటే ఇవ్వాలి, ఇవ్వకపోతే వాళ్ళని చంపేసేవాళ్ళు. ఎక్కడ ఉండేవాళ్ళు కనపడేవాళ్ళు కాదు. ఎక్కడో అడవుల్లో దాంకుని ఎప్పుడో వచ్చి చేయాల్సిన పని చేసి వెళ్ళిపోయి భయపెట్టేవాళ్ళు. 30 ఏళ్లకు మునుపు మీరు చూసుకుంటే నేను పెద్ద ఎత్తున పోరాడాను. కడాన తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరని, అలిపిరి దగ్గరని 23 క్లీమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు భయపడలేదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. అంత ప్రమాదం. ఈరోజు నేను చూస్తున్నాను ఒక పార్టీని. ఈ పార్టీ దానికంటే ప్రమాదం. బాబాయిని హత్య చేసి నా నెత్తిన పెడతారు. ఎలాంటి పార్టీ అర్థం చేసుకుని, అది కూడా ముఖ్యమంత్రి పైన. అంటే ఏది కూడా లెక్కలేనితనం. కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పేస్తారు. మనకే ఆశ్చర్యం వేస్తుంది, ఇది నిజమా అబద్ధం అని. అలాంటి పరిస్థితులు తెస్తారు. ఈరోజు ఇక్కడ జువ్వల దిన్నుంది. కొంతమంది అవాస్తవాలు మాట్లాడుతున్నారు. కావాలని చెప్పి తప్పుడు ప్రచారాన్ని ఇచ్చి రాజకీయ లబ్ధి కోసం ఇది చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టును కమర్షియల్ పోర్టుగా ఏర్పాటు చేసినప్పుడు జువ్వల దిన్న హార్బర్ తెరపైకి వచ్చింది. 2004 తర్వాత నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ రోజు నేను కూడా వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశాను. 2009లో 2011లో ఆనాటి ప్రభుత్వం హార్బర్ నిర్మిస్తామన్నారు, కానీ ఎక్కడా పట్టించుకున్న సందర్భం లేదు. 2018-19లో మళ్ళీ నేను ఆలోచించి కేంద్రానికి ఒకటి పంపించి, మేము సగం డబ్బులు ఇస్తాం, మీరు సగం డబ్బులు ఇమ్మని దగ్గర ఆ రోజు మీరు చూస్తే ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వమే, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వమే కేంద్రానికి పంపించాం. దానివల్ల 288 కోట్ల రూపాయలు సమానంగా ఇద్దరు భరించాలని చెప్పి పెట్టాం. ఆ తర్వాత శాంక్షన్ అయింది. ఇది వాస్తవం. అలాంటి వాస్తవం ఉంటే దీన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఇంకో పక్క ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాం, మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవ్వరు కూడా మత్స్యకారులకు అన్యాయం చేసే పరిస్థితి ఉండదు. ఉన్నా నేను ఒప్పుకోనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు తమిళనాడు నుంచి, పాండిచ్చేరి నుంచి వాళ్ళ బోట్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కావాలని మన
మన ఫిష్ని వాళ్ళు తీసుకునే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఒకప్పుడు 14-15 బోట్లు పెట్టి ఎక్కడికక్కడ సెక్యూరిటీ పెట్టి వేరే ప్రాంతాల నుంచి బోట్లు రాకుండా అడ్డుకుంటే అవన్నీ కూడా రిపేర్లు చేయించి నిరుపయోగం చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒక 2 రిపేర్లు చేశాం, ఇంకొక 2 కావాలంటే కొంటాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను తమిళనాడు జాలర్లకు కూడా, తమిళనాడు ప్రాంతానికి ఆంధ్ర వాళ్ళు వచ్చి టెన్షన్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. మీరు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మత్స్యకారుల్లో టెన్షన్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, నియంత్రణ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే నెల్లూరు కలెక్టర్ ఉన్నాడు, తిరుపతి కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాను. ఇద్దరికి చెప్తున్నాను, ఒకవేళ ఎవరు చెప్పరు, ఎవరైనా చెప్పినా మీరు నిద్దండి, ఇది నా ఆదేశం అని మరొక్కసారి మీ అందరి ముందర వారికి స్పష్టం చేస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్కన ఈ కార్యక్రమాలు చేసి నిన్ననే మీరు చూస్తే ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 2,50,000 ఇండ్లు గృహప్రవేశాలు చేశాం. 21 నెలల్లో 5 లక్షల ఇండ్లకు గృహప్రవేశాలు చేశాం. ఇంకో పక్కన రాబోయే 5-6 నెలల్లో ఇంకొక 4,50,000 చేస్తాం. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. స్వాగతం సుస్వాగతం. పేదల సేవలో మన ముఖ్యమంత్రి, పేదల సేవలో మన ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయిచున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. తాటికొండ అనుష, టెలికాం అడ్వైజరీ కమిటీ, ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్.